गुरुभ्यो नमः। यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं లోకేషు ప్రచరిష్యతి. అందరికీ నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం మరో స్వామి భక్తుడిని పరిచయం చేసుకోబోతున్నాము. అతడే స్వామి దగ్గర ఎంతో కాలం ఉన్న గురవయ్య గారు. ఆత్మీయులారా, స్వామి భక్తుల సత్సంగానికి శనివారం నాటి సత్సంగానికి శుభ స్వాగతం. సంతోషంగా ఉన్న ఒక విషయం ఇది గురవయ్యని గురించిన సత్సంగం. గురవయ్య మనం ఎప్పుడు, నేనే కాదు మాస్టర్ గారు దగ్గర నుంచి వచ్చిన ఎవ్వరు వెళ్ళినా, స్వామి చూడటానికి వెళ్ళిన భక్తులందరూ స్వామితో పాటు ఉండే ఒక చిన్న కుర్రవాడుగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు అంటే గురవయ్య, నూతేటి గురవయ్య. ఆయన ఎలా ఉండేవంటే, మన పల్లెల్లో ఉంటారు కదా, శ్రామికులైన వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో అలా ఉండేవాడు. అతను ఏమాత్రము భేషజాలు లేకుండా ఎప్పుడు స్వామి సేవలోనే ఉండడానికి ఇష్టపడుతున్న మనిషిగా ఉండేవాడు. కొన్నిసార్లు అయితే ఆ వచ్చిన వాళ్లకు స్వామి పట్ల అతడు ఎంత బాధ్యతగా ఉన్నాడో కూడా తెలిసేది. ఇప్పుడు స్వామిని ఇబ్బంది పెట్టకండి అట్లాంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉండేవాడు. కానీ మా పట్ల, మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళ పట్ల అతడు ఎంతో ఉదారంగా ఉండేవాడు. పైగా మాకంటే చిన్నవాడు అవటం, బాగా చనువు ఉండటం వల్ల ఎలా ఉండేవాడంటే గురవయ్య ఎప్పుడు కూడా ఉండడం. ఒకవేళ ఏదైనా ఒక అవసరార్థం అటా ఇటా వెళ్ళి రావాల్సి వస్తే, అయ్యా నువ్వు ఉంటావా, ఉంటాను అన్నావు అనుకో, స్వామి దగ్గర ఉంచి వెళ్ళటం కూడా చేసేవాడు. అటమన్నీ కూడా చేశారు. ఆ విధంగా మనం గురవయ్యకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఒక్క విషయం మనందరం గుర్తుపట్టాలి. సోదరులారా, గురుబంధువులారా, ఆత్మీయులారా, వీళ్ళందరిలోంచి మనం స్వామి యొక్క కృపను, కరుణను, అనుగ్రహాన్ని, ఆయనకు సంబంధించిన దివ్య ప్రబోధాన్ని, దాన్ని స్వీకరించడానికి, సేకరించడానికి ఈ పరిశోధన ఉంది. ఆ దృష్టితోనే మనం ప్రతిదాన్ని చూస్తాం. వ్యక్తులు, వాళ్ళకు సంబంధించిన విషయాలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎలా అయినా పరిణమించవచ్చు. కానీ మన దృష్టి మాత్రం స్వామి గురించి మాత్రమే. గురవయ్యది నాగుల వెల్లటూరు స్వగ్రామం. ఇది తండ్రి పేరు నూతేటి అప్పయ్య. స్వామితో ఎంతో సన్నిహితంగా మెలిగిన వారు. తనకి ఎప్పుడు విరామం దొరికినా స్వామి దగ్గర వచ్చి కొంత సమయం గడిపిపోతూ ఉండేవారు. ఒకసారి స్వామితో కలిసి అప్పయ్య, స్వామి తూర్పు ఖమ్మంపాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంట్లో ఒక పెద్ద ఆమె ఆహారం కలిపి ఆ అన్నం వీళ్ళకి దోసిట్లో పోస్తుంది. వీళ్ళు తిన్న తర్వాత చేయి కడుక్కొని స్వామివారు అంటారు, అప్పన్న, ఈ దోసిడి కూటికే కదా ప్రజలు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు అని ఆ విధంగా చెప్పిన విషయాన్ని కూడా వీళ్ళు గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో నూతేటి అప్పయ్య, స్వామి నాకు సంతానం లేదు అని ప్రార్థిస్తే, నీకు సంతానం ఉందయ్యా, తప్పకుండా కలుగుతారు అని చెప్పారు. గురవయ్యను గర్భంతో ఉన్న సమయంలో అప్పయ్య స్వామివారిని కలిసినప్పుడు, అయ్యా గండం ఉంది, భగవంతుడికి ₹1 ముడుపు కట్టి అర్జీ పెట్టుకోండి అని స్వామి చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసిన తర్వాత గురవయ్య జన్మకు వచ్చి 1 సంవత్సరం వయసు వచ్చినప్పుడు విపరీతంగా విరేచనాలు అయ్యి ఇంకా బ్రతకడు అనిపిస్తుంది. వెంటనే కలిచేడుకి హాస్పిటల్లో తీసుకెళ్లి చూపిస్తే ఆ రాత్రి గడవాలని చెప్పారు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి స్పృహ లేని స్థాయిలోకి వెళ్ళిపోయారు బిడ్డ. ఇంకా బతకడేమో అనుకుంటున్నారు. ఆ తర్వాత స్వామివారిని ప్రార్థించుకుంటూ ఉండగా కొంచెం కదలికి వచ్చింది, బ్రతికాడు. తెల్లవారి వాళ్ళ పెద్దమ్మ నరసమ్మ, డేగపూడిలో ఉంటుంది ఆమె తీసుకెళ్లి స్వామి పెన్నబద్వేలు తిప్ప దగ్గర ఉంటే స్వామి దగ్గరికి తీసుకుపోయి చెప్పుకున్నారు పరిస్థితి ఇట్లా జరిగింది అని. అప్పుడు స్వామివారు తన పైన గుడ్డ తీసుకొని ఒకసారి ఆ బిడ్డని ఒళ్ళంతా స్పృశించి, ఇంకా ఈ బిడ్డకి 20 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, దేహ బాధలు ఉండవు అని ఆశీర్వదిస్తారు. కరెక్ట్గా గురవయ్య గారికి 20వ సంవత్సరం రాబోయే కొద్ది నెలల ముందు స్వామివారు తులసవతో, అమ్మ మనవాడు ఒకడు నాగుల వెల్లటూరులో ఉన్నాడు, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పడంతో
ఆమె నాగలేటూరుకు వెళుతుంది. గురవయ్య నాగలేటూరులో పుట్టాడు. పుట్టక ముందే వాళ్ళ నాన్న అప్పన్న స్వామి అనుగ్రహానికి పాత్రమైన వారు. ఆయనకు 5 పిల్లలైతే వాళ్ళలో గురవయ్య ఒకడు మనవాడు అక్కడున్నాడు, అమ్మా తీసుకురా అని తులసమ్మను పంపి ఒకసారి ఆహ్వానం పంపారు గురవయ్యకు. అప్పుడు తన కారణాల వల్ల అప్పుడు గురవయ్య రాలేదు, కానీ తరువాత స్వామి దగ్గరకు వచ్చి అక్కడే నిలిచిపోయాడు. ఎప్పుడో ఒక్కసారి తప్ప మళ్ళీ వెళ్ళిన దాఖలాలు ఏమీ లేవు. ఆ విధంగా చాలా కాలం పాటు స్వామి దగ్గర ఉన్న భక్తులలో గురవయ్య మనకు గుర్తుంటాడు. గురవయ్య 1 సంవత్సరం రోజుల ముందే ఇంట్లో నేను భగవంతుని స్మరించుకునేదానికి నాకు వేరుగా ఒక చిన్న సాల వేసిమని అడిగితే వాళ్ళ నిమ్మ తోటలో ఒక 3 అంకణాల స్థాల రేకులతో వేసిచ్చారు. ఈశ్వరుడి పటం పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేయటం, పూజ చేసుకోవటం, భగవంతుని స్మరించుకోవటం, ఆ విధంగా 1 సంవత్సరం రోజులు గడిపారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు తన ఒంటి మీద ఉన్న గుడ్డలన్నీ తీసి తగలబెట్టేసి ఒక విచిత్రమైన ప్రవర్తనతో కనిపించారు. అప్పుడు వెంటనే ఏమన్నా పిచ్చిగానే ఏమన్నా పట్టిందేమో అని వాళ్ళ తండ్రి అప్పయ్య స్వామి సిద్ధలయ్య కొండ దగ్గర ఉన్నారని తెలుసుకొని వెళ్ళి స్వామివారికి చెప్పడం, స్వామివారు ఏం కాదులేమ్మా అని ఈయనకు లోకంలో లేని పిచ్చి పట్టింది అని ఒక మాట అన్నారని వీళ్ళ ద్వారా తెలిసింది. అక్కడెవరో దగ్గర తెలిసిన వాళ్ళు ఒకరు, ఒక రైతు తన అమ్మాయిని ఇస్తాను, ఆయనకి వివాహం చేయండి, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పారట. లేదు నాకు వివాహం వద్దు, నేను స్వామితోనే ఉండిపోతాను అని చెప్పారు. ఆ తర్వాత ఆయనే నాగులవేటూరు నుంచి గొలవముడికి వచ్చేసాడు. ఇంకా తిరిగి మళ్ళా నాగులవేటూరుకి ఎప్పుడూ పోలేదు. కానీ ఒక్కసారి మాత్రం వాళ్ళ తమ్ముడు వివాహం స్వామి వద్దంటే చేస్తున్నారని కారు తీసుకెళ్లి వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకొని వచ్చేసాడు. అది ఒక్కసారే నాగులవేటూరుకి మా తమ్ముడు వచ్చింది అని కూడా వాళ్ళ అన్న ఓబయ్య మనతో ఆ విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడూ స్వామితోనే ఉండి స్వామిని కనిపెట్టుకుని ఉండి స్వామి ఏదైనా పలకమంటే వెంటనే అవి పలుకుతూ స్వామితోనే ఉన్నారైనా. స్వామి ఎలుగెత్తి కొన్ని మాటలు చెబుతూ అతన్ని రేయింబవ్వళ్ళు ఆ పనిని, అంటే ఆయన చెప్పింది మళ్ళీ తిరిగి చెప్పమనేవారు. ఆ అర్థాలు భావాలు ఏమి తెలిసినా తెలియకపోయినా గురవయ్య స్వామితో పాటు పక్కన ఆయన ఆపింది చెప్తూ ఉండేవాడు. అది చూడముచ్చటగా ఉండేది, తలుచుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా అతడికి ఒక సాధనను ఇట్లాంటివి కూడా స్వామి అనుగ్రహించినట్టు. స్వామి దగ్గర చివరి రోజుల్లో స్వామి ఎక్కువగా పర్యటించకుండా గొలగమూడిలో ఉన్న రోజుల్లో స్వామివారు ఎక్కువగా సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అనే పదే చెప్తూ ఉండేవారు. ఆ విధంగా జీవించమని స్వామివారి ఆ చివరి ఉపదేశంగా కూడా మనకి బోధించడం జరిగిందని కూడా ఈ గురవయ్య ద్వారా కొన్ని వివరాలు మనకు తెలియవచ్చాయి. స్వామివారు చివరిదాకా దగ్గరున్న వ్యక్తిగా ఆయన స్వామి యొక్క గొప్ప ప్రబోధానికి సాక్ష్యాధారంగా ఉన్నాడు. ఏమిటి? సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. స్వామి మాటనంతటినీ, ఆయన జీవితాన్నంతటినీ, దివ్యవర ప్రబోధాన్నంతటినీ చెబితే సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ, ఈ 3 సార్థకమైంది వెంకయ్య స్వామిలో. అవి సార్థకమైంది ఉత్తరాన మన అన్న ఉన్నాడు, ఆయన కూడా గుండం వేస్తాడు అని చెప్పిన సాయిబాబా. ఈరోజు సాయిబాబా గురించి ఎంత విశ్వవిఖ్యాతి ఉంది అంటే, ఒకనాడు ఆ జిల్లాలో, ఆ తాలూకాలో షిరిడి ఎక్కడుంది, బాబా ఎక్కడుందా అంటే ఎవరికి తెలియదు. ఈరోజు షిరిడి సాయిబాబా ఉన్న ఊరు. అది ఎక్కడుంది? షిరిడి ఉన్న తాలూకాయే కోపర్గాం, ఆ జిల్లాయే అహ్మద్నగర్, ఆ రాష్ట్రమే మహారాష్ట్ర అని చెప్పే అంతటి ఘనత సాధువైన సాయి యొక్క ఉనికితో ప్రభవించి ఉంది. అదేవిధంగా సంపన్నత్వం, భగవంతుడు నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచితే అలా ఉత్తమంగా జీవించు అన్న శుభ సందేశం. సంతోషంతో, ఓర్పుతో, ఓరిమితో చూడు గురుకృప ఎంత గొప్పదో. ఒకటి సంపన్నత్వం, రెండవది సాధారణత్వం, సాధ్యమైనంత మామూలు మన భాషలో వచ్చి సింపుల్గా ఉండటం, సాధారణంగా ఉండటం. ఎవరైతే సాధారణంగా సింపుల్గా ఉంటాడో
అతనికి అవస్థలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అతనికి అవసరాలు తక్కువ కనుక. అది మరొక జీవన సిద్ధాంతాల్లో అద్భుతమైనది. సర్వకాల సర్వావస్థల్లో సద్గురు సేవను స్వామివారు 3వ విధిగా మనందరికీ విధించారు, బోధించారు. ఆయన తాను ఆచరించి మనకు ముందుగా మార్గదర్శిగా నిలిచారు. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని. స్వామివారి సమాధి చెందిన తర్వాత కూడా కొంతకాలం స్వామి దగ్గరే ఉండి ఆ తర్వాత వేరే తాను తోచిన దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ రోజుతో స్వామి సేవక భక్తులు అనే ఈ శీర్షికను ముగించుకొని మరో కొత్త ప్రస్థానం వైపు మనం ప్రయాణిస్తాము. ఆ విధంగా స్వామి జీవిత విశేషాలలో చాలా వాటిని దగ్గరుండి చూచిన భాగ్యశాలి గురవయ్య. అతడు మనకెంతో ఆత్మీయుడైన సోదరుడు వంటివారు. ఆయన ఎన్నోసార్లు మనకు స్వామి దగ్గర ఉన్నప్పుడు అనేక విశేషాలు ప్రేమగా గౌరవంగా చెబుతూ ఉండేవాడు. ఆ విధంగా జీవితాన్ని ధన్యంగా గడిపే అవకాశాన్ని స్వామి ద్వారా పొందినటువంటి ధన్యజీవి భాగ్యశాలి గురవయ్య, నూతేటి గురవయ్య. ఒక సోదరుడు ఆయన. గొప్ప అవకాశాన్ని స్వామి ద్వారా పొందిన వాళ్ళలో ఒకడు గురవయ్య. ఆయన్ని గురించి ఈరోజు తలుచుకోవటం, ఇలా స్మరించుకోవటం, ఆ విధంగా నిగ్గుతేలిన స్వామి దివ్యత్వాన్ని మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవటం, అది ఎంతో సంతోషంగా ఉంది. భగవంతుడు తప్పక గురవయ్యని తలుచుకోవటం ద్వారా మనందరినీ అనుగ్రహిస్తారు. తప్పకుండా అతడికి అది మేలవుతుంది. ఆ విధంగా స్వామి కృపా విశేషానికి కారణమైన ఒక గురుభక్తుని తెలుసుకునే అవకాశానికి ధన్యతను స్మరిస్తూ నమస్సుమాంజలి ఘటిస్తూ సత్సంగం కొనసాగుతుంది. ప్రస్తుతానికి సెలవు. ఈ శీర్షిక ఇంతటితో పూర్తయింది. మరో వారం మరో సరికొత్త శీర్షికకు శుభారంభం పలుకుతున్నాం. ప్రస్తుతానికి నమస్కారం.